ప్రభావతికి ఎదురుతిరిగి గట్టిగా బుద్ధి చెప్పిన మీనా ఇంతకు ఏం జరిగిందసలు? ప్రభావతికి ఎదురుతిరిగి మీనా బుద్ధి చెప్పడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండెనిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతోందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే బాలు మీనాల మధ్య రాజేష్ వల్ల గొడవ జరుగుతూ ఉంటుంది. బాలు ఇవ్వాలని మీనా ఇవ్వకూడదని, అనవసరమైన ఆడంబరాలకు వృధాగా ఖర్చు చేయడం తనకిష్టం లేదని, ససమీరా ఇవ్వనంటూ మీనా చెప్పడం అది బాలూకి నచ్చకపోవడం, రాజేష్కి డబ్బులు ఎలా ఇవ్వాలి అనే ఆలోచన మీదే వీళ్ళిద్దరికీ మధ్య గొడవలు జరుగుతాయి. ఇంకిక్కడ రోహిణి తను వాళ్ళ అమ్మవాళ్ల కోసం తీసుకోబోతున్న ఇంటికి కూడా అడ్వాన్స్గా 1,00,000 రూపాయలివ్వాలి కదా, వాటి గురించి మాట్లాడుతూ ఉండగా మనోజ్ వినేయడం, మనోజ్ని అరగడంతో నేను చేయి బదులుగా ఇవ్వను, కావాలంటే అప్పుగా ఇస్తాను అన్న విషయం చెప్తాడు. 3 రూపాయల వడ్డీకైతే డబ్బులిస్తాను అని చెప్పి ఇంకలాగే 1,00,000 రూపాయలిస్తాడు. కాని బాలూకి మాత్రం ఎక్కడా డబ్బు దొరకదు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో బాలూకి అర్థం కాదు. మీనాను అడుగుదాము అంటే మీనా ఇవ్వను అని ససిమీరా సమాధానం చెప్పేసింది. ఇంక బాలు ఆలోచనలో పడతాడు. ఇంకిక్కడ మీనా ఈయన ఇలానే ఉంటే ఇంకా గొడవ పెరుగుతుంది, మా ఇద్దరి మధ్య గొడవ తగ్గాలి అన్నా ఏదైనా చెయ్యాలి అన్నా ఏదో ఒక సమస్య వస్తుంది. కాబట్టి అసలు ఈ సమస్య మొదలైంది రాజేష్ అన్న దగ్గర కాబట్టి అక్కడికే వెళ్ళి సరైన పరిష్కారం వెతకాలి అని రాజేష్ దగ్గరికి బయల్దేరుతుంది మీనా. అయితే అప్పటికే రాజేష్ గురించి ఇక్కడ అక్కడ ఉన్నవాళ్లు మాట్లాడుకుంటారు. బాలు ఇస్తాడని వీడు షష్ఠిపూర్తికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాడు. బాలు ఇచ్చేటట్టు కనిపించట్లేదు, వీడు ఏం చేసుకుంటాడో ఏంటో, పరువు పోయిందే అని బాధపడతాడో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటారు తోటి డ్రైవర్లు. అయితే ఇంక మీనా రాజేష్ దగ్గరికి బయల్దేరుతుంది. కరెక్ట్గా అదే సమయానికి వాళ్లక్కడా ఉండడంతో వాళ్ళేంటి ఎలా వచ్చింది మీనా అని చెప్పి అనుకుంటూ ఉండగానే అన్నయ్య నీతో మాట్లాడాలి అని చెప్పి అనేసరికి మిగిలినవాళ్లు వెళ్ళిపోతారు. రాజేష్తో మీనా మాట్లాడుతుంది. ఎందుకన్నయ్యా అనవసరంగా ఆడంబరాలకి పోవడం? ఖర్చు ఉంటుందని నీకు ముందే తెలిసినప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు తలకు మించిన భారం ఎందుకు చెప్పు? ఇప్పుడు 1,00,000 రూపాయలు అప్పుచేసి అయినా ఏదో ఒకటి చేసి అయినా సరే తీసుకుంటే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలి కదా, అప్పుడు నీకు భారమవుతుంది కదా. ఎందుకు అనవసరంగా ఆడంబరాలకి పోవడం? ఏ కుడిలోనే సింపుల్గా జరిపించేస్తే సరిపోతుంది కదా. ఎదుటివాళ్లకి డబ్బుంటే ఖర్చు పెట్టుకుంటారు, వాళ్లను చూసి మనం చేస్తే వాళ్ళు డబ్బున్నవాళ్లు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం అప్పుచేసి చెయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకుని మైండ్లో పెట్టుకోవాలి కదా అని చెప్పి అనేసరికి నువ్వు చెప్పింది నిజమే, కాని ఇప్పుడు నేనేమి చెయ్యాలి అని చెప్పగానే నీ ఇష్టం అని ఆలోచించుకో. ఆడంబరాలకి పోయి అప్పులు చేస్తే తర్వాత మళ్ళీ ప్రాణాల మీదకు వస్తుంది. తర్వాత అంతా బాధపడతారు. ఇప్పుడు అంతా అవసరమా? తలకు మించిన భారం అవసరమా అని చెప్పి మీనా రాజేష్కి అర్థమయ్యేలా చెప్తుంది. చెప్పేసేసరికి రాజేషు ఇంకా విరమించుకుంటాడు. బాలు డబ్బులు అడగాలి అని తిరిగి ఒకతను ఇంతకుముందు బాలు కారమ్మిన అతను కాస్త కనిపించేసరికి, హలో బాలు, ఏం చేస్తున్నావు? నువ్వు 2 కార్లు కొన్నావంట కదా, నీ దగ్గర ఇప్పుడు 2 కార్లు ఉన్నాయంట కదా అని చెప్పగానే అవును అని చెప్పి మాట్లాడేసరికి ఆ సర్లే ఇంక నేను వెళ్తాను అనగానే, సార్ నాకొక హెల్ప్ చేసి పెడతారా? వడ్డీకే నాకొక 1,00,000 రూపాయలు కావాలి. నా స్నేహితుడికి నేను ఇస్తానని మాటిచ్చాను, కాని ఎక్కడా అప్పు పుట్టడం లేదు. మీరు నాకు తెలుసు, నా మీద మీకు నమ్మకముంటి నాకొక 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వగలరా అని చెప్పగానే, సరే బాలు, సాయంత్రం వచ్చి తీసుకెళ్ళు అనేసరికి చాలా సంతోషపడిపోతాడు. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూసి సాయంత్రం వెళ్ళి ఆ 1,00,000 రూపాయలే తీసుకుని సరాసరి రాజేష్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇస్తాడు. ఇచ్చేసరికి వద్దురా అని చెప్పగానే, ఎందుకురా వద్దనమేంటి? మీ అమ్మనాన్నకు షష్ఠిపూర్తి చేస్తాను అని చెప్పావు కదా, తీసుకోరా 1,00,000 రూపాయలు అనగానే, వద్దురా, నేను షష్ఠిపూర్తి చెయ్యాలని అనుకోవడం లేదు అని చెప్పి అనగానే, ఎందుకనుకోవట్లేదు? అసలు ఎవరి కారణం అనగానే, మీనా వల్లే నేను అనుకోవడం లేదు. మీనా నేను ఏ తప్పు చెయ్యబోతున్నానో నాకు అర్థమయ్యేటట్టు చెప్పింది. అందుకే నేను చేసిన తప్పుని, నేను చెయ్యాలనుకుంటున్న పనిని ఆపుదాము. ఇంకా తొందరపడి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇక్కడితో జరిగిన విషయాలన్నీ ఏర్పాట్లే కదా, మాట్లాడడమే కదా
ఎవర్నీ కూడా స్టార్ట్ చేయమని చెప్పలేదు కాబట్టి ఆపుదాము అనుకుంటున్నాను అని చెప్పాను. కాని ముందు ఈ 1,00,000 రూపాయలు తీసుకుని మీ అమ్మనాన్నలకి షష్ఠిపూర్తి జరిపించు. నేను మీనాతో మాట్లాడతానని రాజేష్ కాస్త రాజేష్ చేతిలో డబ్బులు కాస్త బాలు పెట్టి అక్కడనుంచి వెళ్ళిపోతాడు. ఇంక మీనా వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది. చేసుకుంటూ ఉండేసరికి బాలు వస్తాడు. మీనా మీనా అని చెప్పి గట్టిగట్టిగా కేకలు వేసుకుంటూ వస్తాడు. రావడంతోటి ఏమైంది, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు అనగానే, నేను పైన వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు అర్జెంటుగా పైకిరా అని చెప్పి అనేసరికి సరేనని ఇంక బాలు పైకి వెళ్ళిపోయిన తర్వాత, ఈయనేటి ఇంత సీరియస్గా ఉన్నారు, నేను రాజేష్ అన్న దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడిన మాటలుగాని రాజేష్ అన్న చెప్పేశాడా ఏంటి అనుకుంటూనే మీనా పొయ్యి మీద కూర వండుతూ కూర ఆపేసి పైకి వెళ్తుంది. పైకి వెళ్లేసరికి ఇంక మీనా బాలు ఇలా సీరియస్గా వెళ్లడం చూసిన ప్రభావతి, ఈ బాలుకి మీనాకి మధ్య ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. ఇదే అదునుగా తీసుకుని ఈ బాలుగాడి లైఫ్లోంచి మీనాను తప్పించేయాలి, దీన్ని తరిమి పుట్టింటికి పంపించేయాలి అని ఆలోచన చేస్తుంది ఇంక ప్రభావతి. అయితే అలా ఆలోచిస్తూ ఇంక వీళ్లు వెనకాల వెళ్తుంది. పైకి వెళ్లేసరికి మీనా బాలు ఇద్దరూ కూడా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ మాట్లాడేసరికి, నేనేమనుకోవడమండి, అసలు ఏమైంది అనగానే, నీకు చనువిచ్చాను కదా అని నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నీ సలహాలు సూచనలు తీసుకోమని చెప్తావా? వాడు ఆడంబరాలకి పోతే అప్పులు పాలవుతాడు అని నిన్ను చెప్పమని ఎవరు చెప్పారు? అసలు నువ్వు నా స్నేహితుడి దగ్గరికి వెళ్లవలసిన అవసరమేముంది అంటూ ఇంక బాలు మాట్లాడేసరికి, నేనేం తప్పన్నానిప్పుడు, అప్పులు చేసి అంతా అలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అందరిలోనూ అప్పులు పాలవుతావు తప్ప తృప్తి ఉండదు. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సింది నువ్వే అన్నయ్యా అంటూ ఒక చెల్లెలగా తనకొక సలహా ఇచ్చాను, అంతే తప్ప నేనేమన్నాను అనగానే చెంపచెల్లు అనిపిస్తాడు బాలు. అయితే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా అసలు నువ్వెంత, నీ ఆలోచన ఎంత? అయినా నాకు వాళ్లే ఎక్కువ, నా స్నేహితులే నాకెక్కువ అని చెప్పి అనగానే, అంటే నా మాటకు విలువలేదా? నేను చెప్పడం తప్ప మీకు సలహా ఇవ్వగడిగే వ్యక్తిని కాదా నేను అనగానే, నిన్నా కాక మొన్న వచ్చావు, నువ్వేంటి నాకు సలహా ఇచ్చేది? నువ్వు కేవలం నా భార్యవు మాత్రమే. వాళ్ళు ఎప్పట్నుంచో నా జీవితంలో ఉంటున్నారు. వాళ్లకి నేను మాటిచ్చాను డబ్బులిస్తానని, నువ్వు తీసుకోవద్దని ఎలా చెప్పగలుగుతున్నావు? అసలు ఎందుకు చెప్తున్నావు? నీ లిమిట్స్లో నువ్వుంటే బాగుంటుంది అని చెప్పి మీనాకు గట్టిగా సమాధానం చెప్పి బాలు అయితే వెళ్ళిపోతాడు. ఇంక మీనా బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి ఇదంతా చూసిన ప్రభావతి, అవకాశం దొరికింది, చెప్తానే నీ పని అని చెప్పి ఇంక ఏడ్చేదాని దగ్గరికి ఎందుకులే వెళ్లడం, అసలే బాలుగాడి మీద కోపంగా ఉంది కదా అని అక్కడనుంచి వెళ్ళిపోతుంది. ఇంక చాలాసేపటి వరకు మీనా అక్కడే బాధపడుతూ ఉంటుంది. ఈలోపు బయటికి వెళ్లిన సత్యం ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఈ అమ్మ మీనా మీనా అని చెప్పి పిలుస్తూ ఉండగానే మీనా అయితే బయటికి రాదు. ఇదేంటి మీనా ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడూ వంటగదిలోనే కదా ఉంటుంది అని సత్యం వంటగది దగ్గరికి వెళ్లేసరికి వంటగదిలో కనిపించదు. మీనా ఎక్కడుందే అని చెప్పగానే, నాకేం తెలుసు ఎక్కడ కూర్చుని ఏడుస్తుందో అంటూ ప్రభావతి దీర్ఘాలు తీసేసరికి, మళ్ళీ మీనాని ఏదైనా అన్నావా? మరి నాకదే పని, ఇంకా నేను మీనాను అడడం తప్ప నాకు వేరే పనే ఉంది, అందుకోసమే కదా నన్ను ఇంట్లో ఉంచుకున్నారు అని చెప్పగానే, ఏం మాట్లాడుతున్నావే అసలు? మీనా ఎక్కడుంది, ఏడుస్తుంది అని అంటున్నావంటే నిజంగా మీనా ఎక్కడో కూర్చుని ఏడుస్తుంది అన్న విషయం నీకు తెలిసే ఉంటుంది, చెప్పు ఎక్కడుంది అని చెప్పగానే, నువ్వు చెప్పవలే, నువ్వెందుకు చెప్తావు? అమ్మా మీనా మీనా అనుకుంటూ పైకి వెళ్తాడు. పైకి వెళ్లేసరికి పైన కూర్చుని బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉండేసరికి సత్యం వెళ్తాడు. ఏంటమ్మా మీనా ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావు? ఏంటి మీ అత్తగారు మళ్ళీ నిన్నేదైనా అందా అని చెప్పగానే, లేదు మావయ్య అని చెప్పి ఇంకా అలా సైలెంట్గా ఊరుకుంటుంది. ఏమైందమ్మా చెప్పు, అసలేం జరిగింది చెప్పు, నేను నీ తండ్రిలాంటి వాడిని అని నువ్వనుకుంటే అసలేం జరిగిందో చెప్పు, నువ్వు బాధపడద్దు, నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను, చెప్పమ్మా మీనా అని చెప్పి ఇంక సత్యం అడగడంతో జరిగిన విషయమంతా కూడా మీనా చెప్తుంది. చెప్పేసరికి, ఇందులో నీ తప్పేముంది? నువ్వు రూమ్ కట్టాలనే కదా రూపాయి పోగేసి మరీ డబ్బులు దాస్తుంది, మరి వాడెందుకలా మూర్ఖత్వంగా